ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారండి? యేసయ్య మీ అందరిని ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండం 26వ అధ్యాయం 2వ వాక్యం అండి. నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఆ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనూ మీ కుటుంబంతోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసండి. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడుగా ఇస్సాకు గారికి ప్రత్యక్షమై, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ దేశంలోనే ఉండు, ఈ ప్రాంతంలోనే ఉండు, గెరారు దేశంలోనే ఉండు. అయ్యా, గెరారు దేశంలో ఎలాంటి వారు ఉన్నారు? కూరులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు, నరహత్య చేసే వాళ్ళు ఉన్నారు, చుట్టూత పరిస్థితులు ఏమీ బాగోలేదు, నా తండ్రికి విరోధంగా లేచిన శత్రువులు ఉన్నారు అని ఏమీ చెప్పలేదు. నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఎక్కడే ఉండు, ఆకాశ నక్షత్రం వలె నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, ఎందుకంటే నీ తండ్రి అయిన అబ్రహాము గారికి నేను వాగ్దానం చేశానని ఇస్సాకుతో చెప్పిన వెనువెంటనే ఒబీడియన్స్, విధేయత చూపాడు. ఎవరైతే విధేయత చూపుతారో దేవుని మాటకు, ఎవరైతే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా లోబడి బ్రతుకుతారో నా దేవుడు హస్తం వాళ్ళకి తోడుగా ఉంటుంది. నీ కష్టం వల్ల నువ్వు ప్రయోజకుడు కాలేవు, నీ జ్ఞానం వలన నువ్వు ప్రయోజకుడు కాలేవు, నీ ఉద్దేశాల వలన నువ్వు ఏదో దేశంలో సాధించాలనుకోవడం అసంభవము. దేవుని సహాయము లేకుండా ఒక నరుడు ఏదైనా చేయగలడా? మీరు గమనిస్తే బావిలు అబ్రహాము కాలంలో పూర్తి చేసిన బావిలు ఇస్సాకు గారు తవ్వుతుంటే నీళ్లు జలఊటలు రాగానే శత్రువులు వచ్చి పూర్తి చేసేవాళ్ళు. మరలా వేరొక దగ్గర వెళ్ళి, మళ్ళా వేరొక దగ్గర వెళ్ళి, అలాగూ 3-4 ప్రాంతాల్లో పూడ్చి వేసేసారండి. ఒక్క మాట మాట్లాడలే. ఎందుకంటే దేవుడు చెప్పాడుగా, మందిరానికి వస్తావు, సేవకును దుమ్మెత్తి పోస్తావు. మందిరానికి వస్తావు, నీ తోటి సహోదరుడు ఏదైనా చేశాడని తెలిస్తే వాడిని టార్చర్ పెట్టేస్తావు. దేవుని ప్రేమ, దేవుని లాంటి ఆ తగ్గింపు, విధేయత ఎవరిలో కనబడట్లేదండి. ఇస్సాకు ఎంత విధేయత చూపాడండి దేవుని మాటకి. ఆ దేశంలోనే ఉండి 100 పంట కోసాడు కదండి. తండ్రి దగ్గర కూడా బలిపీఠం మీద విధేయత చూపించి అద్భుతాన్ని పొందుకున్నాడు కదండి. ఈ రోజున నీ జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు నీ కుటుంబంలో ఆశీర్వాదాలు కనుమరుగైపోతున్నాయి? సేవకుడు మాట వినగలుగుతున్నావా? తల్లిదండ్రుల మాట వినగలుగుతున్నావా? నీకేదో తెలుసని, నాకు అన్నీ తెలుసులే అని సెల్ ఫోన్లో కొన్ని నేర్చుకొని, జ్ఞానం నేర్చుకొని, నేను అన్ని చేయగలనని కాన్ఫిడెన్స్తో పోయి కాళ్ళు ఎరగొట్టుకొని ముందుకు పడ్డ వాళ్ళు నేను చూశాను. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయి చివరికి ఆస్తంతో పోగొట్టుకొని పందులు పొట్టు తినేటప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. రాకపోతే వాడు బతుకు ఏమవునో కానీ తిరిగి వచ్చినందుకు క్షమాపణ కలిగి గొప్ప కార్యం జరిగింది. ఇస్సాకు 100 ఫలాన్ని దేవుడి ద్వారా పొందుకోవడానికి ఏంటంటే విధేయత, లోబడేవాడు. ఈ రోజున భార్య భర్తకు లోబడుతుందా? భర్త భార్యకు లోబడగలుగుతున్నాడా? ఇద్దరు కలిసి ఒక మాట మీద, ఒక తాడి మీద వెళ్ళగలుగుతున్నారా? సంఘానికి వచ్చే సంఘ బిడ్డలందరూ కూడా దైవజనుడికి లోబడే వాళ్ళు ఉన్నారా? దైవజనుడు దేవునికి లోబడే అనుభవం ఏమైనా కనబడుతుందా? ఎక్కడ విధేయత ఉండదో, ఎక్కడ లోబడే వారు ఉండడో అక్కడ గొడవలు, సమస్యలు జరుగుతాయి. అబ్రహాము దగ్గర చిన్న సమస్య ఏర్పడిందని లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయినందువలన చివరికి ఏమయ్యాడో తెలుసా? పిల్లలతోనే పాపం చేసి చివరగా భార్య ఉప్పు స్తంభంగా మారిపోయి, నీతిమంతుడే కానీ చివరికి చరిత్రలో ఒంటరిగా అనాదిగా మిగిలిపోయాడు. నీతిమంతుడైన లోతు త్రప్పిపోబడినట్లు అంటాడు కానీ పేతురు గారు నీతిమంతుడే కానీ ఏమి సుఖం? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? విధేయత చూపించు, ఒబీడియన్స్. చర్చికి వచ్చే నువ్వు, దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు గర్వపు మాటలు ఎన్నడూ మాట్లాడొద్దు. ఏదన్నా జరగనియండి, విధేయత చూపించు, దేవుని మాటకి సరెండర్. ఆయన నమ్మదగిన వాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, విధేయత చూపించి నడుచుకునే వారికి 100 ఫలము దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమెన్.